రామాయపట్నం అమరావతి ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా కాపు కులస్తుల్ని సీఎం చేయాలని కాపు పోరాట సమితి డిమాండ్ చేసిందట. వెంటనే 15 ఏళ్ళు మీరు మద్దతు ఇస్తానంటున్నారు కదా, వెంటనే సీఎం చేయండి, లేదా 2029లో సీఎం అభ్యర్థిగానే ప్రకటించండి అని వీళ్ళు అడుగుతున్నారట. కాపులకి ఏం చేశారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏమండి, ఇది వీళ్ళ కోరిక తీరుతుందంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు అందుకు సిద్ధంగా లేనట్లుగా చెప్తున్నారు కదా, ఆయనే చెప్పుకుంటున్నారు కదా. ఒక రకంగా మీకేమనిపిస్తుంది పురుషోత్తం రెడ్డి గారు? మా వాడిని ముఖ్యమంత్రి చేయాలని కోరికని కాదనలేం, కానీ ఎవరు చేయాలనేది ఒకటి ప్రజలైనా చేయాలి, ఎన్నుకున్న పార్టీ అయినా చేయాలి. కానీ ప్రజలు చేయాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ఆయన ఏమో 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేశారు, ఆయన అడగకుండానే. మరి ఇప్పుడు ఎవరికి డిమాండ్ చేస్తున్నారు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించాలి. ఒకళ్ళైతే మీలో ఎవరైనా రెడీగా అండి, ఒకటి పవన్ కళ్యాణ్ గారినన్నా ఒప్పించండి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఫస్ట్ ప్రయత్నం చేయాలంటే ప్రయత్నం చేసే వాళ్ళు ఒక మనిషి కావాలి కదా. బట్ నేనున్నాను అని పవన్ కళ్యాణ్ గారు అనాలి, లేకపోతే మీరైనా ముందుకు లేవాలి. కుదరకపోతే ఆయన చేయలేడు కాబట్టి మీరు ఒకరు రెడీగా అండి, మేము ముఖ్యమంత్రి అయిపోయి 29లో తేల్చుకోవచ్చు. కాబట్టి కాపు పోరాట సమితి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఎవరినైతే మీరు ముఖ్యమంత్రి చేయాలన్నారు ఆయన సిద్ధంగా లేడు. ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారు ఉండాలనుకుంటారు. కాబట్టి ఇదేమన్నా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఆల్మోస్ట్ ఇప్పుడే ఆయన నడుపుతున్నారు, చంద్రబాబు గారు ఏదో ఉపన్యాసాలు ఇస్తే తిరుగుతున్నారు కదా అనే ఒక ఫీలింగ్ ప్రచారంలోకి వచ్చింది కదా. వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే జనరల్గా అట్లాంటి అభిప్రాయం అయితే కలుగుతుంది కదా. ఇప్పుడు లోకేష్ గారికి పోటీగా పవన్ కళ్యాణ్ని ముందు తీసుకురావాలని వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళ ప్రయత్నం బాగానే ఉంది, ఎవరినైతే ముందుకు తీసుకెళ్ళాలని ఆయన సిద్ధంగా లేడు. రథసారథి సిద్ధంగా ఉండాలి కదా, మనం సైన్యం సిద్ధంగా ఉంటే లాభమే ఉంది. పాయింట్ ఏంటంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు గారు అనుభవంతో సమర్థించారంటారు. లోకేష్ గారు అయితే సోదరుడితో కలిసి పనిచేస్తున్నా అంటాడు, అది మళ్ళీ ఇంకేం సందేహం లేదు. కాబట్టి లోకేష్ గారైనా ఎవరైనా వారు ఒప్పుకుంటారు. వాళ్ళేమి లోకేష్ గారు ఏమి వీరికి భయపడి ఆగేది ఏమి ఉండదు. ఇప్పుడు చేస్తే ఉన్న లాభ నష్టాలు వేరే చేసుకుంటున్నారు తప్ప. పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకున్నట్లేనంటారా మీ అభిప్రాయం? ఒప్పుకుంటారు నేను అనుకుంటున్నా. జగన్ గారు ఎంత బలపడినంత కాలం వాళ్ళు కలిసే ఉంటారు. వాళ్ళు కలవడానికి కారణం వాళ్ళైతే కదా, జగన్ గారు కదా. జగన్ గారు బలపడుతున్న కొద్ది వీళ్ళు ఆయన ఒంటరిగా ఓలించలేరు కాబట్టి కలిసి ఉంటారు. జగన్ గారు 2024 కన్నా బలపడ్డాడు, అది అందరూ ఒప్పుకునే విషయం. కాపుల కోరిక ఇప్పట్లో తేరదనేది మీ అంటే అన్లెస్ అండ్ అదర్వైజ్ పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ కానీ ఇంకోళ్ళు కానీ నేను సీఎం క్యాండిడేట్ని అని చెప్పి ముందుకు వస్తే తప్ప అప్పుడు ఆలోచన వస్తుంది తప్ప ఈ లోపు అయితే పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితే వచ్చే అవకాశం లేదనేది అనిపిస్తా ఉందంటారు. 29 గురించి ఇంకా అన్డౌట్ జగన్ గారు సీఎం అవుతారు 29లో. మళ్ళీ 34 ఏమైనా ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే అప్పుడు వాళ్ళేమి సీఎం అయిపోతాడన్న అభ్యర్థి అవ్వాలన్నారు అంతే. రైట్ సార్, యాక్చువల్గా సరే వాళ్ళకి కోరిక ఉండటం దాన్ని ఎవరిమీ చేసేది లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిమానం వాళ్ళది. కానీ ఇక్కడ ఇందాక అసలు రథసారథి సిద్ధం అనేది ఒక పాయింట్ అనుకోండి. దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారు హామీల్లో మనం ఒక్క విషయమే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న అన్నయ్యని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తున్నాను అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేశారు. ఏమైందంటారు మరి? సో ఒక ఇంత ప్రధానమైన అనౌన్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాతే దానికి ఇదిలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకవేళ ఆయన డిప్యూటీ సీఎంగా తప్పించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే చాలు అని చెప్పి స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారే నడుస్తున్నాడు. ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో వాళ్ళ కాపు సంఘ నాయకులు వాళ్ళు వస్తున్న సమస్యల మీద వాళ్ళు లేవనెత్తున్నారు. ఇదిగో ఇది మనం నిజంగానే వన్ సైడ్గా పార్టీకి పనిచేసిన మాట నిజం. సో తెలుగుదేశం పార్టీకి పనిచేసినప్పుడు వాళ్ళు ఎత్తుతున్న సమస్యల మీద ఏమంటున్నారు, మీరు లేకపోతే నేను కులం కోసం రాలేదని ఇప్పుడు మాట్లాడేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు లేవనెత్తుందంటూ మాట్లాడేది వాళ్ళందరినీ కూడా విమర్శించే పరిస్థితిలోకి వచ్చే పరిస్థితి. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నంత వైఎస్ఆర్సీపీ మీద మేము సమస్య మీద మాట్లాడుతున్నాం తప్ప సాయికృష్ణ విషయంలో కూడా అతను క్రిమినల్ దీన్ని ఎక్కడా కూడా కరెక్ట్ అనలేదు. తల్లి కూడా అనలేదు. మా అబ్బాయిని పోలీసులు ఏమైనా మేనమామలు కూడా చెప్పలేదు మా అబ్బాయిని శిక్షించండి అంతేగాని ఈ విధానం తప్పు అన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అదే విధానాన్ని ప్రశ్నించింది. సో దాన్ని కాకుండా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రశ్న పెరుగుతోంది వాళ్ళల్లో, ఎందుకంటే ఒక డిసాటిస్ఫాక్షన్ పెరుగుతోందండి. పెరిగేదాంతో ఒక వర్గంతో జగన్ గారి టైంలో కాపు నేస్తాను ఇంకోటనో సాయం అందని ఇప్పుడు ఏం అందట్లేదని ఆ కాపు మహిళలు కూడా ఓపెన్ గా వచ్చి చెప్తారు. 189లో రాజశేఖర రెడ్డి గారు అయితే ఇదివరకల్లా కూడా రాజశేఖర రెడ్డి గారికి రంగాకి ఒక మంచి రిలేషన్ ఉందనే విషయం పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కాపులు రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేశారనే విషయం తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు
అట్లాగే ప్రజారాజ్యం వచ్చినప్పుడు చిరంజీవి గారు కావాలనుకున్నారు, సరే ఒక 17-18% ఓటేశారు. దానికి ఇప్పుడు ఎవరు ఎట్లా కోరుకోవటం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే సిద్ధంగా లేనప్పుడు దానికి ఎవరు ఏం చేసేది లేదు కదా. చిరంజీవి గారు ఓపెన్ గా పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అవడానికి పనిచేశాడు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవడానికి పనిచేశాడు, అయ్యాడు. సో ఆ తీరులో రథసారథి సిద్ధంగా లేనప్పుడు అంటే ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ ముందు కానీ అంతకు ముందు కానీ నన్ను నాకంతా మీరు కాపులంతా ఓట్లేయండి, నేను సీఎం అయి చూపిస్తానన్నారు. ఇప్పుడేమన్నా నేను సీఎం ఎట్ అవుతానని ఇప్పుడు ఆయన అంటున్నారు. సో ఈ డిఫరెన్స్ ని కూడా కాపు కమ్యూనిటీ ఎట్లా జీర్ణించుకుంటుంది అనేది అంటే ఇప్పుడు జీర్ణించుకోవాలి. దాంట్లోనూ చంద్రబాబు గారిని మించి మాట మారుస్తున్నాడనే అభిప్రాయం తెచ్చుకుంటున్నాడు. మరి ఎందుకు అయినా కూడా ఆయన ఫీల్ కావట్లేదు. ఆ జీర్ణించుకోలేకే అక్కడ కూడా అసహనం పెరుగుతుంది, అసమ్మతి పెరుగుతుంది అనే దానికే రకరకాల దీన్ని డైవర్షన్స్ లో భాగం అంటారు. ఇదంతా కూడా ఈవెన్ పిఠాపురంలో కూడా చాలా అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతుంది. నేనైతే వెళ్ళి ఒక్క నిమిషం అండి. అంటే ఢిల్లీ నుంచి ఒక కాపు ప్రముఖులు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రముఖ సర్వే సంస్థకి ఆయన ఇచ్చేసి 21 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన స్థానాల్లో రిపోర్టు, మంత్రుల మీద రిపోర్ట్ అడితే ఆ సర్వే నా దగ్గరికి వచ్చింది. సర్వే రిపోర్టు వాళ్ళు క్లియర్ కట్గా 21 స్థానాల్లో 15 మంది రెడ్ అలర్ట్లో ఉన్నారు, రెడ్ జోన్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎల్లో జోన్లో ఉన్నాడు, దాంట్లో గ్రీన్ జోన్లో లేడు. సో మొత్తం మంత్రుల్లో 15 మంది మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారు. ఇదేమి మా ఎవరికి ఒక ప్రముఖ సర్వే సంస్థతో చేయించిన సర్వే, అది కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా అసలు ఎట్లా ఉందని చూపించుకోవడానికి ఢిల్లీ నుంచి ఒక అభిమానమైన వ్యక్తి కొంత పేమెంట్ చేసుకుని వాళ్ళు గ్రౌండ్ లెవెల్ సర్వే చేసిన సర్వే. వాళ్ళు శాంపిల్ సర్వేస్ కూడా ఎట్లకి వెళ్ళాము శాంపిల్ సర్వే మొత్తం ఇచ్చారు. అంటే 48 to 55% ప్రతి దాంట్లోనూ కూడా. సంగతి పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదా సార్? ఎందుకు అర్థంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే అర్థం అవుతాను. చంద్రబాబు గారి లక్ష్యం టీడీపీ వాళ్ళు ఏంటి, పవన్ కళ్యాణ్ ఎంత బదనం అయితే అంత బెటర్లే అని కూడా కాదండి. అంటే వాళ్ళని ఎక్కడిది అవుతారో అని చెప్పి ప్రతిదీ వాళ్ళ మీదకు దోసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు అని చెప్పి అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ తిట్టకపోయినా కూడా అదే అంటే దాని మీదకు తోసి లబ్ధి పొందే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది అర్థం అవుతుంది, కనపడతాను. చంద్రబాబు గారి వీక్నెస్ ఎవరు దూషించారు, ఎవరి మీద కేసు పెట్టు, ఆయనకి అర్థం అవుతుందో లేదో కానీ పవన్ కళ్యాణ్ గారికి కాపులకి అందరికీ అర్థం అవుతుంది, కాపు నాయకులకి అర్థం అవుతుంది. వాళ్ళ వాళ్ళ సమస్య వాళ్ళ సంఘం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మోసపోయామనే ఫీలింగ్ కాపులకు వస్తే అది పెరుగుతుందనేదే వీటన్నిటికీ రైట్. రామాయపట్నం రాసిచ్చేస్తాం. మరోవైపు అమరావతికి సంబంధించి చేస్తున్న ప్రకటనలు ఐకానిక్ భవనాలని అదని ఇదని ఈ రెంటిని మీరు ఎట్లా పోల్చి మాట్లాడండి పురుషోత్తం గారు? కుమిడి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాచురేషన్ పద్ధతిలో డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పోర్టుల నిర్మాణం కావచ్చు, మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, ఒక సమగ్రంగా ఒక పార్ట్ అనుకున్నామంటే ఇంక దాని గురించి మళ్ళీ చర్చించకూడదు. ఈ పద్ధతిని ఆయన ఇళ్ల పట్టాలు అన్ని చూసాం. దీని 2 పోలికలు చూద్దాం. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అత్యంత ప్రతిష్టాత్మకమైంది కదా. నిర్మాణంలో ఉండి సీట్లు కేటాయించిన పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా పీపీఏ పద్ధతిలో తీసుకొచ్చారు. నిర్మాణం పూర్తయిపోయి 50 మెడికల్ సీట్లు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత కూడా దాన్ని పీపీఏ పద్ధతిలో తీసుకెళ్లారు. అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ సిద్ధపడిన ప్రభుత్వం రామాయం పోర్ట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఉంటుందా అనే ఆందోళన అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే అన్నిటినీ పీపీఏ పద్ధతిలో వెళ్లే ఆలోచనలో ఇది ఒక ఆలోచన కావచ్చు. ఇది వల్ల ప్రభుత్వ ఆదాయం కోల్పోతాం. కొన్ని సంస్థలు ప్రభుత్వంలో ఉంటే దాని వల్ల వచ్చే ఆదాయం కంప్లీట్ గా ప్రభుత్వానికి ఉంటుంది. అప్పుడు కదా చంద్రబాబు గారు ఏం చెప్తారు, సంక్షేమ మన ఆదాయాన్ని సృష్టించుకొని ఆదాయాన్ని పేద ప్రజలకు పంచుతా ఉంటారు. ఇదే కదా పద్ధతి. జగన్ గారు ఎంచుకుంది అదే కదా. ఇట్లాంటి పోర్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాలంటే పోర్టుల ద్వారా ఆదాయం ప్రభుత్వానికి రావాలి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే మీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ వస్తుంది, సంక్షేమం యాడ్ చేస్తారని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రైవేట్ వాళ్ళకి అప్పనంగా అప్పచెబుతున్నారని కదా ఇవాళ కథనం సంచలనంగా ఉంది. అది డౌట్ ఎందుకు? ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ పులివెందులు ఏంటి అన్ని అయిపోయినాయి, ఇక జస్ట్ ఇనాగ్రేషన్ చేయాలి. ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది, జస్ట్ ప్రారంభించాలి క్లాసులు. ఏకంగా 50 వందల కోట్ల రూపాయలు విలువ చేసే నిర్మాణాన్ని అన్ని తీసుకొచ్చి పీపీఎల్ పద్ధతులు ఇచ్చేస్తా ఉంటున్నారు. కాబట్టి 2-3 ఏళ్ల పాటు అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు ఇస్తా ఉంటున్నారు. ప్రభుత్వం ఎదురు కట్నం అంటారు కదా, ఆ టైప్ లో తయారైన తర్వాత ఇంకేం చేస్తాం, అది మొదటి అంశం. రెండోది, అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ సెంట్రలైజ్డ్ ఆఫీసుల కోసం సిబిఐ లాంటి ఆఫీసులు ఒక సముదాయం 5,587 ఎస్ఎఫ్టి 54,55,000 చదరపు అడుగుల ఎస్ఎఫ్టీలో 2,534 కోట్లతో బిల్డింగ్ పూర్తి చేస్తాను. 54 లక్షల ఎస్ఎఫ్టీలో. ఎందుకు 54 లక్షలు అంటానంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సెక్రటేరియట్ ని ఇంతే మోతాదులో కడతా ఉంది.
దానికి దాదాపు 14,000 20,000 కోట్లు అవుతుంది. ఎంత వ్యత్యాసం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్ఎఫ్టీకి 20,013 రూపాయలు వ్యత్యాసం, దాదాపు 14,826 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సముదాయానికి. అంటే అంత వ్యత్యాసమా? ఇంకా దాన్ని సింపుల్ గా ఏం పెట్టుకున్నారంటే ఒకటే ఆన్సర్, మాది ఐకానిక్ బిల్డింగ్లు. ఏదైనా చేయండి, రాజధాని కదా ఐకానిక్ బిల్డింగ్, రాజధాని కదా ఐకానిక్ హైవేలు, ప్రతిదానికి ఐకానిక్ పేరు చెప్పి దీనికి ఎక్కువ అవుతుంది అంతే. ఇంతకుముందు ఏమన్నారు, మేము తక్కువ ఖర్చు పెడుతున్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు. అది బూమ్రాంగ్ కావడంతో ఇప్పుడు తాజాగా ఏం చేస్తున్నారు, ఈ ఖర్చులని తీసుకొస్తున్నారు. కాబట్టి ఒకే ప్లేస్ లో కేంద్ర ప్రభుత్వం అయ్యే ఖర్చుకి మన ప్రభుత్వం అయ్యే ఖర్చుకి ఐకానిక్ అంటే ఒక 10% 20% ఎక్కువ అవచ్చు. పార్లమెంట్ కన్నా ఐకానిక్ బిల్డింగ్ కడతామా? భారత పార్లమెంట్ అనేది భారతదేశం ఐకానిక్ కాదా? తెలంగాణ సెక్రటరియట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఐకానిక్ కాదా? వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసంగా అనిపిస్తా ఉంది. రెండోది, ఒకవేళ మన దగ్గర దాన్ని కప్పించుకోవడానికి ఇప్పుడు ఈనాడు వాళ్ళు పని కట్టుకుని దాన్ని హైలైట్ చేయటం అదే తప్పు. అసలు అప్పుడు నారాయణ గారే ఒప్పుకున్నారు 16,000 రూపాయలు చదరపడి, కానీ ఇప్పుడు దాన్ని కవర్ చేసేందుకు అది అక్కడ అవ్వట్లేదు ఇట్లా అవ్వట్లేదని మళ్ళీ ఈనాడులోనే రాశారు అప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలని. మరి ఐకానిక్ భవనాలు ప్రపంచ స్థాయి ప్రమాణాల కంటే ఇంకెక్కువ అంతరిక్ష స్థాయి ఏమైనా ఉంటాయా? అంటే దీని అర్థం కాదు ఏంటంటే, మనకు ఐకానిక్ అయితే ఒక 10% 20% ఎక్కువ ఉంటుంది మన మామూలు ఖర్చు కన్నా. ఈ చర్చకంతా ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో అమరావతి రాజధాని ప్రాజెక్ట్ ఎట్ట వైబిలిటీ కాదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా మావిగన్ తీసుకొచ్చారు. మీరు మావిగన్ కన్నా అమరావతి ఎట్ట బెటరో చెప్పాలి. దాన్ని వదిలేసి మావిగానికి ఏ బస్ ఎక్కాలి, మావిగాని అప్పుడు ఎందుకు వెళ్ళేది మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్. చంద్రబాబు గారు వాటికంతో అంటారని ఆయన ఏంటి అట్లాంటివన్నీ ప్రస్తావించారు. చంద్రబాబు గారు ఒక నిర్ణయించుకున్నారు కొమ్మినేని గారు, అది మంచిది కాదు ఆయనకి కూడా రాష్ట్రానికి. మతం అనేది ముందుకు తీసుకొద్దాం, మీరు ఏమన్నా అనుకోండి, నేను మతం పేరుతో మాట్లాడుతూనే ఉంటా అని నిర్ణయానికి వచ్చేసినట్టు. దీంతో పూచిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నమ్మరు ప్రజలు. ఎందుకంటే జగన్ గారు లేవనెత్తున్న అంశాలు ఏంది, మీరు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? మావిగానికి ఎట్ట తప్పు చెప్పండి. పోనీ ఒకసారి ఏమంటారు, మావిగన్ మేము కూడా మావిగన్ లో ఉందంటారు. ఈ అమరావతి ప్రాజెక్ట్ లో ఆ మావిగన్ కూడా ఉంది, నువ్వు కొత్తగా మార్చుకోండి. మావిగన్ గారు ఉంది, జగన్ గారు అమరావతి పేరు మావిగన్ ఉందని పెట్టండి, ఊడొద్దు అన్నాడు. ఒక్కసారి మావిగన్ మాగా ఉన్నానంటాడు. ఇంకో పక్క అంటే మొత్తం అనేది ఇంకా పూర్తిగా దిగిపోవడం దేనికైనా సిద్ధం అని చెప్పాడు. కాబట్టి ఇది సరైనది కాదు ఇట్లాంటి యాక్టివిటీ. మరి దీనికి ఏ సెక్షన్ వర్తిస్తుంది? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రాజ్యాంగ పదవిలో ఉన్న మతాన్ని ప్రస్తావించవచ్చు అసలు. కాబట్టి అది వారికి నష్టం వారు అనుకుంటారు తాత్కాలికంగాని, ప్రజలు ఇట్లాంటి వాటిని ఆంధ్ర ప్రజలని మైండ్ ఆ రకంగా డైవర్ట్ చేయాలనే తాపత్రయం ఎందుకు కలుగుతుందో అర్థం కాదు. బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు మన దగ్గర విషయం లేనప్పుడు అదే వస్తాయి. అదే ఒకప్పుడు మసీదులు కూల్చే పార్టీ అన్నా కూడా ఆయన ఏం తప్పు పట్టలేదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆయన అసలు హిందూ మతోద్ధారకుల లెక్క మాట్లాడుతున్నారు. చాలా మనం ఆ చరిత్ర మొత్తం ఫాలో అయిన వాళ్ళకి ఆయన చెప్పిన అప్పుడు డైలాగులు ఇప్పుడు డైలాగులు దగ్గర పెట్టుకుంటే బిత్తరపోతాం అనమాట. రైట్. యాక్చువల్గా అసలు అమరావతిలో ఏం నిర్మాణం చేయదలుచుకున్నారు? రామాయపట్నం పోర్టు ముందు అమరావతి వచ్చేసి వస్తాను. అమరావతిలో అంటే మీరు రాజధాని నిర్మాణం చేస్తున్నారా, లేకపోతే ఒక ఈఫిల్ టవర్, లేకపోతే ఒక తాజ్మహల్, లేకపోతే ఒక చార్మినార్ నిర్మాణం చేయదలుచుకున్నారు? దానికి కూడా చాలా పెద్ద ఎత్తున పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా అది పర్మనెంట్ ఐకానిక్ భవన్ కాదా? ఐకానిక్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇప్పుడు ఇదిగోనండి, ఇది 2026లో ఇండియాలో కన్స్ట్రక్షన్ కాస్ట్ అని ఇది ఒక పక్కా డేటా రిలీజ్ అయింది అఫీషియల్గా. అంటే ఒక ఏజెన్సీలు ఇండియాలో 3,200 రూపాయలు ఎసెప్ట్ అంటే G+12 12 అంతస్తుల బిల్డింగ్కి కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,200 రూపాయలు చదరపడికి. దీంట్లో ఎక్స్క్లూడింగ్ ల్యాండ్ కాస్ట్, స్టేషనరీ అప్రూవల్స్, జిఎస్టీ అండ్ మేజర్ అంటే ఇప్పుడు మనం మళ్ళీ శాండ్కి అనేక ఎగ్జామ్షన్స్ ఇచ్చాము అక్కడ. సో అక్కడ మాట్లాడుతున్న దాంట్లో ఇది బయటకు వచ్చి చర్చకు వచ్చి ఇన్ని వేల పార్లమెంటు భవన్ కంటే లేకపోతే తెలంగాణలో అసెంబ్లీ భవన్ కంటే ఏంటనే చర్చకు వస్తుందని చెప్పి దాన్ని రకరకాలుగా ఏమాత్రం తిప్పుకోవడానికి ఛాన్స్ లేక దానికి వెళ్తున్నారు. అరే 2,500 కోట్లు చెప్పాడు కదా నారాయణ గారు, 16,000 అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా 2,500 కోట్లు ఒక గ్లాసుల కంటే సార్ 1,000 కోట్లు ఇస్తే పొగాకు రైతులకు కొనుగోళ్ళకి పొగాకు మార్కెట్ ధరగా కొనుగోలు చేయమని చెప్పి రైతులు మొత్తం రోడ్డు ఎక్కుతుంటే లేదా? సో ఎక్కడికి తెలంగాణలో మొక్కజొన్నలు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల టన్నులు కొంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్రానికి ఒక లేఖ రాసి వదిలేశారా? ఒక చిన్న విషయం అండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న 4 మంత్రులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరితో కొనుగోలు కంపెనీలు అన్నిటితోనూ రివ్యూ మీటింగ్ పెట్టి పొగాకు 200 రూపాయల కంటే తక్కువ కొనడానికి వీల్లేదు అని చెప్పి నిన్న ఆర్డర్ వేసినట్టుగా వచ్చిందండి అనుపతి. ఇదే మీటింగ్ 18వ తారీఖు జూన్ 18వ తారీఖు నాడు పెట్టారు. అప్పుడు నో బిడ్ లో బిడ్ కిలో 200 రూపాయలకి తక్కువ ఉండడానికి వెళ్ళలేదని అప్పుడు ప్రకటించారు. ఆ రోజు మార్కెట్లో కొనుగోలు ధర 227 రూపాయలు, ఇప్పుడు 219 రూపాయలు పడిపోయింది. మరలా ఆయన మీరు అసలు పెట్టి మాట్లాడుతుంది కూడా మీ దగ్గర కూర్చున్న కంపెనీలే తెల్లారేళ్ళు అక్కడ కొనట్లేదు. యాక్వాకల్చర్లో మొత్తం కూడా 4 రూపాయలు మేము తగ్గిస్తున్నారు, వెంటనే మేము 2 రూపాయల కంటే తగ్గిస్తుంది మీటింగ్లో ఉన్నవాళ్ళు. సో మామిడి రైతులు అంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకుంటారు పొగాకు రైతుకి ఇంతవరకు అసలు ఇది 2023-24 మార్కెటింగ్ సీజన్లో యావరేజ్ సేల్స్ 285 రూపాయలు రైతుకు వచ్చిందండి మొత్తం మీద. 85 రూపాయలు 65 పైసలు వచ్చింది. ఇప్పుడు 219 రూపాయలు ఇప్పుడు ఉంది రేటు. అంటే ఎంత ప్లస్ అప్పటి నుంచి ఇప్పుడు 20 రూపాయలు కేజీకి ఉత్పత్తి వ్యయం పెరిగింది. ప్రతి 2 రోజులకి పడిపోతా ఉంది ఇంకా కూడా. సో కొనుగోలు లాస్ట్ ఇయర్ ఈ టయానికి 29 మిలియన్ కేజీస్ కొంటే ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 70 మిలియన్ కేజీస్ కొన్నారు. సో ఇప్పుడు ఎక్కడా కూడా దాని మీద పొంతలేదు. ప్లస్ ఒక రామాయపట్నం పోర్టు విషయంలో ఒకసారి కనుక మనం వెళ్ళి నెట్లో కొడితేనండి 21-22 రామాయపట్నం పోర్టుకు డిపిఆర్ అప్రూవల్ ఇచ్చారు. 22 నుంచి 24 దాకా స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరిగింది అనేది ఉంది. సో 3,700 కోట్లు డిపిఆర్ ఇస్తే టోటల్ ప్రాజెక్టు 4,929 కోట్లు ప్రాజెక్టు. ఇప్పుడు 1,500 కోట్లకి వాళ్ళకి ఇస్తూ ఆ డబ్బులు కూడా సగం డబ్బులు ఇప్పుడు కడితే చాలంట. ప్లస్ 2,000 కోట్లు రుణం ఉంది, ఆ రుణం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరాయించుద్దంట. మళ్ళీ డెవలప్మెంట్కి ఇంకేమైనా ఎక్స్ట్రా ల్యాండ్ ఇస్తే అది రూపాయికే మళ్ళీ ల్యాండ్ ఇస్తారు, రూపాయికి. సో నా వీటిని నేనే బ్రేక్ చేస్తుంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తుంటాడు. నా రికార్డులు నేనే బ్రేక్ చేస్తుంటాను. ప్రైవేటైజేషన్ విషయంలో ఆయన అమ్మేస్తున్న అనేక కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు, అనేక ఫ్యాక్టరీలు అయిపోయింది. జగన్ గారు సృష్టించిన సంపదని మరి అది ఆలోచించుకోవాల్సిన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఆలోచించాలి ఇది కరెక్ట్ నిర్ణయమా అనేదానికి. రైట్.